హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మధ్యాహ్నం అయ్యింది. ఈరోజు సండే. యాక్చువల్గా చికెన్ తీసుకురావాలి. మేము తినేదే రేరు చికెను. ఆయనేమో ఊరు వెళ్ళారు, ఊర్లో లేరు. నాకు స్కూటీ ఉంది, నేనైనా వెళ్ళి చికెన్ తెచ్చుకోవచ్చు. కాకపోతే పర్టికులర్గా చికెన్ కోసం వెళ్ళలేనుగా సండే టైము. ఇంకా నా కొడుకుకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు పచ్చడి అంటూ ఉంటాడు. నేనేమో డైలీ పచ్చడి అలా తినకూడదురా, కూర ఉందిగా కూర అన్నం తిను అని చెప్తూ ఉంటాను. లైట్గా కలిపాను పచ్చడి, కొంచెం నెయ్యి వేసి. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇంక ఈసారి నా కొడుకు మాత్రమే కొంచెం అన్నం వండి నాకు వండుకోలేదు. ఆయన లేనప్పుడు అసలు నాకు తినాలనిపించదు. ఆయన ఉన్నారు కాబట్టి వంట అంతా వండుతూ ఉంటాను. లేనప్పుడు మాత్రం నేను తినాలనిపించదు. అసలు వండుకోవాలా తినాలా అనిపిస్తుంది. ఇంకా నా కొడుకు కోసం అన్నం వండేసాను. ఇంకా వాడు ఎప్పుడు పచ్చడి అని అడుగుతాడు. ఇంకా చికెన్ లేదు కాబట్టి, ఇంకా ఆయన లేరు కాబట్టి కూర వండలేదు. ఇంకా వీడికి పచ్చడి వేసి అన్నం పెడుతున్నాను. ఫేవరెట్ మాత్రం మా వాడికి మాత్రం చక్కగా తినేస్తాడు. వాడంతటి వాడే తినేస్తాడు, ఎవరూ పెట్టక్కర్లేదు. మీదేం కూర సండే స్పెషల్? నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాన్ వెజ్ తినాలని. నా కొడుకు కూడా చికెన్లోనే ఓన్లీ కాజా ముక్కలు ఒకటే తింటాడు, మిగిలిన ఏమీ తినడు, వద్దు అంటాడు. బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవాలన్నా కానీ వామ్మో అనిపిస్తుంది. అన్ని కల్తీలు ఏమేసి వండుతున్నారో ఏంటో తెలియదు. చాలా భయం పట్టుకుంది బయట నుంచి ఫుడ్ తినాలంటే మాత్రం. దానికన్నా తినకుండా ఉండడం నయం. ఇంట్లోనే ఏదో ఒకటి వేసుకొని తినచ్చు. ఇంట్లో కూడా అన్ని కల్తీలు అవుతున్నాయి కదా, మనం బయట నుంచే కదా తెచ్చుకునేది. ఆయిల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నట్లు కల్తీలు. ఏదో ఒకటి తిని చావాలి ఇంట్లోనే. బయట ఇంకా దారుణంగా ఉన్నాయి కదా, ఏమనాలో కూడా తెలియట్లేదు. ఫుడ్ అంతా కల్తీయే. మన టైంలో ఇలా లేదు. ఇప్పుడు పిల్లల టైంకి వచ్చేసరికి అడ్డమైన గడ్డంతా మార్కెట్లో దొరుకుతుంది. వాళ్ళేమో అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేక తల ప్రాణం తోకకొస్తుంది. అసలు ప్రతిదీ అది కావాలి, ఇది కావాలి. అసలు ఎంతగా కంట్రోల్ చేస్తానంటే మా వాడిని మ్యాక్సిమం తినకుండా చేస్తున్నా. కానీ స్కూల్లో పిల్లలు తినేస్తున్నారు, మళ్ళీ అది కావాలని చెప్పి మళ్ళీ మొదటికి వస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇంక తప్పట్లేదు. వాడు మారం చేసినాడు, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నా, అవి తినకూడదురా అని. నేను కంట్రోల్ చేయడం, స్కూల్లో పిల్లలందరూ ఏ ఒకటి తెచ్చుకొని తినడం. బర్త్డే పార్టీస్కి కూడా ఏ ఒకటి చాక్లెట్లు ఇస్తున్నారు. అదితో పెన్సిల్స్, ఎరేజర్స్ ఇస్తే బెటర్ కదా. స్కూల్లో స్టార్టింగ్లో అన్నారు, స్టార్టింగ్లో ఏమంటే చాక్లెట్స్ వద్దండి, పెన్సిల్స్ అవి బెటర్ అని. మళ్ళీ ఏమైందో ఏంటో, వాళ్ళు మా అందరూ చాక్లెట్స్ తీసుకొని వస్తున్నారు. పెన్సిల్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు అనుకో, కానీ ఇంక్లూడింగ్ అందులో చాక్లెట్ కూడా ఇస్తున్నారు. ఓ మై గాడ్, అసలు అన్నీ అన్హెల్దీ. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతేసి అవుతున్నాయి? మినిమం 1000 దాటిపోతున్నాయి చిన్నదానికి కూడా చూపించాలంటే. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇక్కడేమో శాలరీస్ పెరిగిపోతున్నాయా? ఏం అర్థం కావట్లేదు. ఏమనాలో ఏంటో అసలు. ఉంటాను ఫ్రెండ్, మళ్ళీ కలుస్తాను. బాయ్.